నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల టీ20 ప్రపంచ కప్ ఉత్కంఠ భరిత దశకు చేరుకుంది వెస్టిండీస్పై అద్భుత విజయం సాధించి టీమిండియా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది మార్చి 5న ముంబైలోని చారిత్రాత్మక వాంఖేడే స్టేడియంలో భారత్ తన సెమీఫైనల్ పోరును ఇంగ్లాండ్తో తలపడనుంది వరుసగా మూడోసారి ఈ రెండు జట్లు సెమీఫైనల్లో తలపడడం విశేషం 2022లో ఇంగ్లాండ్ భారత్ను ఓడించి కప్ గెలుచుకోగా 2024లో భారత్ ఇంగ్లాండ్ను ఓడించి కప్ కైవసం చేసుకుంది ఇప్పుడు 2026లో కూడా ఈ రెండు జట్లు తలపడుతుండడం ప్రపంచ కప్ చరిత్రలో ఒకే ప్రత్యర్థితో వరుసగా 3 సెమీఫైనల్స్ ఆడడం అరుదైన అంశంగా నిలిచింది ఈ కీలక మ్యాచ్కు ముందు టీమిండియాకు 5 గుడ్ న్యూస్లు ఉన్నాయి మొదటిది స్వదేశంలో టీ20 ప్రపంచ కప్ గెలవని రికార్డును బద్దలు కొట్టడానికి అలాగే వరుసగా 2 టైటిల్స్ సాధించడానికి టీమిండియా 2 అడుగుల దూరంలో ఉంది ఫైనల్కు చేరి గెలిస్తే ఈ అరుదైన ఘనతను సాధించిన జట్టుగా టీమిండియా నిలుస్తుంది రెండోది కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సంజు శాంసన్ వెస్టిండీస్పై 97 పరుగులు చేసి కీలక సమయంలో ఫామ్ అందుకున్నాడు ఇది జట్టుకు గొప్ప శుభ పరిణామం మూడోది బ్యాటింగ్ ఆర్డర్లో తిలక్ వర్మ 5వ స్థానంలో వచ్చి అద్భుతంగా రాణిస్తున్నాడు గతంలో 3వ స్థానంలో ఆడిన తిలక్ 5వ స్థానంలో రావడంతో జట్టుకు బాగా కలిసొచ్చింది జింబాబ్వేతో మ్యాచ్లో పవర్ హిట్టింగ్తో 44 పరుగులు చేయగా వెస్టిండీస్పై కీలక మ్యాచ్లో స్కోర్ బోర్డు నెమ్మదిగా ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి ఒక్కసారిగా పరుగుల వేగం పెంచాడు ఈ మధ్య ఓవర్లలో టీమిండియాకు ఇది అద్భుతంగా సెట్ అయింది నాలుగోది వాంఖేడే స్టేడియంలో ఇంగ్లాండ్పై గతంలో టీమిండియా భారీ విజయాన్ని నమోదు చేసింది ఐదోది ఈ మ్యాచ్కు వర్షం ముప్పు లేకపోవడం ఒకవేళ వర్షం వచ్చినా రిజర్వ్ డే ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశాలు ఈ సానుకూల అంశాలు ఇంగ్లాండ్పై విజయం సాధించి భారత్కు ఫైనల్ చేరుకోవడానికి తోడ్పడనున్నాయి చూసారుగా వ్యూవర్స్ ఇవి ఇప్పటివరకు నా స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్ దిస్ ఈస్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్